అంటే ఆ కాలేజ్ హిందూపూర్లో ఇక్కడ ఏం ఈ కాలేజ్ స్టూడెంట్స్ ప్రిన్సిపల్ లేదు కాలేజీలో కాలేజ్ వద్ద వెళ్ళిపోయాను బయటికి ఎక్కడికి కాలేజీని లాక్ చేసి పెట్టినా కాలేజ్ ప్రిన్సిపల్ వేరే ప్రిన్సిపల్ వచ్చినారు ఈ ప్రిన్సిపల్ సార్ అడుగుతా ఉంటే మాకేం సంబంధం లేదు అని చేస్తున్నప్పుడు ఎంతమంది ఎగ్జామ్స్ కట్టినారు కాలేజ్ అన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి తర్వాతే వాళ్ళు కాలేజ్ చేసుకుంటారు కానీ వీళ్ళు అడుగుతా ఉంటే రెస్పాన్సిబిలిటీ లేకపోతే మీకేమైనా రిసిప్ట్ ఇచ్చినారా రిసిప్ట్ ఉన్నాయా రాసుకున్నట్లు మాట్లాడుతాను పాత నంబర్ ఉన్నాయి ప్రిన్సిపల్ నంబర్ ఉంది ఈరోజు స్థానిక పెనుకొండ మండలంలో ఉన్నటువంటి తిమ్మాపురం క్రాస్ వద్ద ఉన్నటువంటి శ్రీ వెంకటసాయి ఐటీఐ కాలేజీలో ఈరోజు పూర్తిగా అవినీతి చేసినటువంటి ప్రిన్సిపల్ రాజు గారిని చూస్తా ఉన్నాం. అదేవిధంగా దాదాపుగా 20 నుంచి 30 మంది విద్యార్థుల యొక్క ఫీజులను తన వ్యక్తిగతంగా వాడుకుని అటు పక్కన విద్యార్థులకి మోసం చేస్తూ మరో పక్కన యాజమాన్యానికి మోసం చేస్తూ ఈరోజు రాజు గారు చేస్తున్నటువంటి చర్యలు ఇవి. ఈరోజు విద్యార్థులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి హిందూపురం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇదే కళాశాలల ప్రిన్సిపాల్ అయినటువంటి సునీల్ భాషా గారు దాదాపుగా 15 మంది విద్యార్థులను బయటకు పంపించడం అనేసి చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి మీకు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం, విద్యార్థులు మీకు ఫీజులు కట్టినారు కానీ మీరు రిసిప్ట్లు ఇచ్చినారు, అయినా కూడా మీరు ఆ డబ్బుని యాజమాన్యాన్ని కట్టడం లేదు. కట్టుకోకుండా మీరు వ్యక్తిగతంగా వాడుకుని ఈ రోజు కాలేజీ వదిలి వెళ్లిపోతే మిమ్మల్ని ఊరికే వదిలిపెడతాం అనుకుంటున్నారా? ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం మీకు, మీరు తక్షణం వచ్చి విద్యార్థులకు కట్టినటువంటి ఫీజుల డబ్బులను యాజమాన్యానికి కట్టి విద్యార్థులకు న్యాయం చేసి వారికి ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ప్రతి పరీక్షలు నిర్వహించే విధంగా చేయకపోతే మీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కళాశాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. కనీసం విద్యార్థులు సక్రమంగా చదువుకోవడానికి అక్కడ డెస్కులు కూడా క్లీన్ గా లేవు. విద్యార్థులు అందరూ కూడా డస్ట్ లో కూర్చుని అక్కడ తరగతులు బోధిస్తా ఉన్నారు. అక్కడ అధ్యాపక సిబ్బంది లేరు. కాబట్టి తక్షణం ఈ కాలేజీని మూసివేయాలని చెప్పేసి ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐసీగా పూర్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఐటీఐ కాలేజీలను తక్షణం సీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా కోరుతా ఉన్నాం. మంత్రి గారి నియోజకవర్గంలో కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ఐటీఐ కాలేజీని తక్షణం మూయించి విద్యార్థుల జీవితాలను బాగుపరచాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మిమ్మల్ని ఒకటి కోరుతా ఉన్నాం, ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ వెంకటసాయి ఐటీఐ కాలేజీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కళాశాల నడుస్తా ఉంది. కాబట్టి ఈ కళాశాలను తక్షణం మూసివేసి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ కళాశాలలో అధ్యాపక సిబ్బంది లేకోకుండా కనీసం ఫీజులు మాత్రం 20,000 నుంచి 30,000 రూపాయలు సంవత్సరానికి ఇక్కడ వసూలు చేస్తా ఉన్నారు. కానీ విద్యార్థులకు అయితే న్యాయం జరగడం లేదు, తరగతులు బోధించడం లేదు, వారికి ప్రాక్టికల్స్ లేవు, ఏమీ లేవు. అంటే విద్యార్థుల జీవితాన్ని అక్కడితో ఆపేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళ సమయాన్ని వృధా చేసి ఆ విద్యార్థులను ఎటు కాకుండా చేస్తున్నారు. మీకు కియాలో ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తామంటారు, తర్వాత మీకు మంచి మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు. అంటే వీళ్ళు కేవలం ప్రగల్భాలు పలకడానికి మాత్రమే ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి తప్పితే విద్యార్థులకు ఆశ చూపి వీళ్ళ ఫోటోగ్రఫీ ద్వారా వీళ్ళ పాంప్లెట్ ద్వారా విద్యార్థులకి వీళ్ళ కేవలం ఆశ చూపుతున్నారు తప్పితే వీళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ఉద్యోగ అవకాశం రావడం లేదు. ఈ కళాశాల చదివినటువంటి విద్యార్థి బయట పోయి కియాలో కావచ్చు బయట కావచ్చు ఎక్కడ చూసినా కూడా కేవలం లేబర్ వర్క్ చేసేదానికి కూడా ఈ సర్టిఫికేట్ పనికి రావట్లేదు. అంటే ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులకు ఎంతవరకు వీళ్ళు చదువు చెప్పించి న్యాయం చేస్తారో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, ఈ కళాశాలను తక్షణం సీజ్ చేసి ఈ విద్యార్థులకు ప్రస్తుతం ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.